రోజు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై పారాగాన్ కో-ప్రెజెంటెడ్ బై డాబర్ వాటికా షాంపూలో నెక్స్ట్ రాబోయే స్కేట్ సంచలనం సృష్టించాలని పెళ్లి చేసుకున్నాడు రవి. అయితే సృష్టించాడా? చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ రచ్చ రవి అండ్ స్టీవ్. మల్లెతీగ రోయ్ మనసే లాగుతోంది రోయ్, పిట్ట నడుము రోయ్ పిల్ల చంపుతోంది రోయ్. ఎవరైనా పెళ్లిని డబ్బు కోసం చేసుకుంటాడు, ఇంకొకడు ఆదర్శమైన బోర్డు పెట్టుకొని చేసుకుంటాడు, ఇంకొకడు కోరికలు తీర్చడానికి పెళ్లి చేసుకుంటాడు. కానీ నేను సంచలనం సృష్టించడానికి పెళ్లి చేసుకున్నా. పెళ్లిలో సంచలనం ఏమని అనుకుంటున్నారా? దీన్ని పెళ్లి చూపులో కూడా చూడలే, లాంఛనాలు మాట్లాడుకున్నప్పుడు చూడలే, పెళ్లి చేసుకునేటప్పుడు చూడలే. అందుకే థ్రిల్ గా ఉండాలి, సంచలనంగా ఉండాలని ఫస్ట్ నైట్ ఫస్ట్ లుక్ చూడబోతున్నాను. సంచలనం అంటే ఇది. ఎందుకంటే నా ఫ్యామిలీ సంచలనమైన ఫ్యామిలీ. మా తాత ఒక సంచలనం, మా నాన్న ఒక సంచలనం, నేను ఒక సంచలనం. అందుకే సంచలనమైన శోభనం చేసుకుంటున్నా. మీరు చూడండి, కానీ డిస్టర్బ్ చేయకండి. ఆర్ యు రెడీ? శోభనం అల్లుడు అంటే ఇక్కడ ఉన్నది అత్తనల్లుడు. అత్త శోభనం గదిలో ఏం చేస్తుంది? ఇదొక సంచలనం. ఏమీ లేదు, కోడలు భయపడుతుంది కదా అని చెప్పి నేను వచ్చా. ఇదొక సంచలనం అల్లుడు. సంచలనాలు నేను సృష్టించాలే, నువ్వు కాదు. హలో అంతేనంటవా? కూతుర్ని పట్టుకొని వస్తా. అమ్మా నాకు భయం వేస్తుంది. అబ్బా అల్లుడేదో సంచలనాలు సంచలనాలు అంటాడు. ఆ సంచలనం ఏదో చూడుపో. నువ్వు కూడా రా. నేను ఆల్రెడీ సంచలనాలు చాలా చూసిన. పో జాగ్రత్తగా సంచలనాలు సృష్టించి నా చేతిలో బుల్లి సంచలనాలు పెడితే నేను వాడిని సంచలనం తయారు చేస్తావాడిని. అందాక ఈ సంచలనమైన దండ పెట్టుకో, వెళ్ళిపో. ఆర్ యు రెడీ ఫర్ శోభనం? నేను ఎప్పుడో రెడీ అండి. అబ్బా అందుకే నేను జిమ్కి వెళ్ళి వార్మప్ చేసి మరి వచ్చా. మరి మధ్యలో బ్రేకప్ అవ్వద్దు, నాకు మూడ్ అవుట్ అవుద్ది. అయ్యో అంత ఛాన్స్ నీకు ఇవ్వ. ఎందుకంటే నాకు ఇష్టమైందే సంచలనం. ఇదిగో నువ్వు ఒక్కసారి నీ ముఖం చూపెడితే ముద్దు పెట్టుకుంటా. ఓరి నీ అమ్మ అడగకూడదు ఏమడిగానే, ముఖమే చూపెట్టమన్నా కదా. మా వంశంలో ఈ 3 రాత్రులు మొహం చూడకుండా మొగుడుతో ఉండాలి. మొగునికి ముఖం చూపెట్టని వంశాచారమా? ప్రపంచంలో నేనెక్కడైనలే. కానీ సంచలనమైన న్యూస్ ఉన్నది. ఆ సంచలనమైన న్యూస్ నేను చేయాలి, కానీ నువ్వు కాదు. ఇప్పుడు నువ్వు ముఖం చూపెడితే ఒక్క ముద్దు పెట్టుకొని నేను సంచలనమైన శోభనం చేసుకుంటా. ఏమండి, మా వంశాచారాన్ని నేను నిలబెట్టడం కోసం మిమ్మల్ని వదులుకుంటాను, కానీ నేను మాత్రం మొహం చూపించరు. దీని ముఖం చూడకుండా ముద్దు పెట్టలేను. ఖచ్చితంగా దీనికి ముఖం చూస్తా. ఇదిగో రా. నువ్వు మరుస్తానంతే, నేను అరవాలి కానీ. గడ్డమేంటే మా వంశాచారం. ఏంటిదే వంశం? నీ అమ్మ తొక్కల వంశం. ఏమండి నన్నేమైనానండి, కానీ నా వంశాన్ని మాత్రం ఏమనొద్దు. ఏంటిదే వంశం వంశం అంటున్నావు? గడ్డమున్న వంశం నీది ఒక వంశమా? నీతో నాకు శోభనం వద్దు, నీతో పెళ్లి వద్దు, నేను వెళ్ళిపోతున్నా. ఏమండి ఏందే అల్లుని పట్టుకొని ఇక్కడ గుంజుకొచ్చడం ఒక మీ అల్ల వంశాచారం అవునా? ఇలాకాలో ఎవరైనా మొగోళ్ళ మీదే చేతులు ఎత్తాం, ఆడోళ్ళ మీద చేతులు అయ్యాం. అవునే, అదంటే గడ్డం ఉన్నదని మూసుకున్నది. నువ్వెందుకు మూసుకున్నావు అమ్మా? సంథింగ్ స్పెషల్ అమ్మా. అంగట్లోకి వచ్చినాక సామాన్తో దాప్తెట్లనే తీయి. సంచలనం సంచలనం అన్నాను, సంచలనాన్ని క్యాష్ చేసుకున్నారు కదా మీరు. అల్లుడు సంచలనం సంచలనం అని నువ్వు చేసి తప్పంతా మా మీద అన్నట్టు మా మీద ఎత్తవేంటి అల్లుడు? మోసం మీరు చేసి నన్నంటారంటే చేసిందంతా నువ్వు వేసినావు, అయ్యిందంతా నీ వలన అయింది. ఒకరోజు నా దగ్గరికి వచ్చి సంచలనం సృష్టిస్తా, సంచలనం సృష్టిస్తా, సంచలనం సృష్టిస్తా, నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయాలంటివి. వద్దల్లుడు, అది మంచుడు కూడా కాదు, వద్దు వద్దంటే ఊకో. నీ కూతుర్ని నా చేతిలో పెడితే పెద్ద సంచలనం సృష్టించే ఫ్యామిలీలో పుట్టిన నేను ప్రత్యేక సంచలనాన్ని సృష్టిస్తా అన్నవా అనలేదా? అయితే నీ మాట విని సరే అల్లుడు ఒక పని చేయి, పెద్దోళ్ళని తీసుకురా, కట్న కానుకలు మాట్లాడుకుందాం అన్న. అప్పుడేం చెప్పినా లాస్ట్ సారైనా చూసుకో అల్లుడు అని. చూసుకున్నావా లేదా? ఏ ఊకో సంచలనం అని అంటివి. మరి అన్ని సంచలనం నువ్వు సృష్టించి చివరికి మేమేదో సంచలనం సృష్టించిన అంటవేంది? ఇంకో దాన్ని ఓదార్చుడు, నువ్వు ఒక బాధపడు. నీ అమ్మ ఈ పెళ్లి వద్దు, ఈ బొమ్మన వద్దు, నేను వెళ్ళిపోతున్నా. చూడు నీ అల్లుడు వెళ్ళిపోతున్నా. బయటికి కాలు పెట్టినవా కాలు ఇరగొడతామనుకుంటాను. ఏం చేసుకుంటా చేసుకోబా.
మధ్యవతి అనేతో చేయబెట్టి చూపేకు. ఇది నా సిట్టి బంగారు శివరి కూతురు సంచలన సమంత. ఇది సమంత అది తమన్నా నువ్వేమది ఇట్రా ఆరతి అగర్వాలు. నాన్ సింగ్ పేర్లు నాన్ సింగ్ షేపులు నాన్ సింగ్ గెటప్లు నీ అబ్బా కడుపు మారా నన్ను భోజనం చేసి అల్లుడు ఇప్పుడు ఇదంతా ముచ్చట పక్కన పెట్టు. నా కూతురుతో నువ్వు సంచలనం సృష్టిస్తావా లేదా చెప్పు. ఏంటిదా సంచలనం సృష్టించేది? ఈ పొట్టిదానికి ఏంటి ఇంత పొడుగు గడ్డం ఉన్నది? దాని మీద పడ్డదా నీ కన్ను? అది ఇంకా చిన్నపిల్ల కాదు. పక్కకు రా. దానికి అబ్బో ఏంటిదా బావా నీ అమ్మ. మమ్మీ బావ భలే కొట్టిండే, నాకు నచ్చిండు. ఇగో నేను చెప్తానా, ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతున్నా. ఏమనే చేసుకోండి నాకు శోభన. అల్లుడు ఎక్కడికి పోతావు అల్లుడు? నువ్వు సంచలనం సృష్టించాలి, నా చేతిలో చిన్న సంచలనాన్ని పెట్టాలి, నేను సంచలనంగా ఆడుకోవాలి. అల్లుడు మా ఇలాకలని ఇలాంటి వాళ్ళని ఎంత మందిని చూసినా, ఎంత మందిని లైన్ లో పెట్టినా నా మాట ఉంటావు అల్లుడు? వినవా? ఎవరన్నా పంపు తొందరగా. అమ్మా ఏం చేసినావు? ఇవాళ దాకా శోభన వద్దన్నాడు కదా. ఎక్కడ ఏ నరం ముట్టుకుంటే ఏమైతుందో నాకు అంతా తెలుసు. నరాల బిజినెస్ మొత్తం ఎరిగే. వెళ్ళి నీ పని నువ్వు చేసుకోపో. తొందరగా వెళ్ళిపోయి శోభనం కదా. మీరు ఎంత డిస్టర్బెన్స్. నాగబాబు సార్ మంచి స్కిట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. గడ్డం ఉంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. థాట్ బాగుంది, చాలా బాగా చేశారు. రోజా గారు నిజంగా అమ్మాయిలకి ఇలా గడ్డాలు వస్తే పరిస్థితి ఏంటి? పట్టు చీర కట్టుకొని చక్కగా బొట్టు పెట్టుకొని ఆ గడ్డం ఏంటి అసలు? రచ్చ రవి అనే టైటిల్ కి రచ్చ రచ్చ చేసావు ఈ రోజు అయితే. బాగుంది.